నా పేరు పొడపంగి నాగరాజు, పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం, మొన్న ఇక్కడ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో అమ్మాయి చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. దాని మూలంగా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. అంటే ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఏదైతే ఉందో ఆ కళాశాలలో అమ్మాయిలు అది విద్యార్థులు చనిపోవడం ఇది ఫస్ట్ కాదు, ఇది లాస్ట్ కాదు. గత సంవత్సరాల నుంచి కూడా సంవత్సరానికి దాదాపు 3-4 లేదా ఇలా వరుస క్రమంలో చనిపోతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యా ఉన్నత అధికారులు కావచ్చు, అదే విధంగా ఇంటర్మీడియట్ బోర్డు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతా ఉంది. ఈ యొక్క కార్పొరేట్ విద్యా వ్యవస్థలో విద్యార్థులను అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసి ర్యాంకుల పేరుతోటి, అదే విధంగా ర్యాంకులు రావాలని చెప్పేసి ర్యాంకుల పేరుతోటి అనేక రకాలుగా విద్యార్థులను మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఆ ఇబ్బందులు తాళలేక ఈరోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతా ఉంది. దీని మూలంగానే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చనిపోతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో చూసుకుంటే ఈ యొక్క ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలని యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, శ్రీధర్ ఎవరైతే ఉన్నారో అతని పైన తక్షణమే కేసు నమోదు చేసి అతను కఠినంగా శిక్షించాల్సిన పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి కార్పొరేటు సంస్థగా ఉన్నటువంటి శ్రీ చైతన్య, దాని యాజమాన్యం మల్లంపాటి శ్రీధర్, ఈయన నాయకత్వంలో ఇక్కడ కాలేజీ ఏర్పడిన తర్వాత ఇవి అంచెలంచెలుగా వివిధ జిల్లాలకు ఎగబాకి ఒక కార్పొరేట్ సెక్టార్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. అయితే విద్యను వ్యాపారం చేయటమే నేరం. విద్యను వ్యాపారం చేయటం నేరమైనటువంటి దగ్గర 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యను ఒక సొసైటీ ద్వారా ఆ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ విద్యలో వ్యాపారం చేసేటువంటి విద్యా సంస్థలు కొన్ని నామ్స్ ఇస్తుంది. ఏమని అంటే 80% ఆ విద్యకు ఎవరైతే చదువుకునే విద్యార్థులు కట్టేటువంటి ఫీజుల్లో 80% ఫీజులను ఆ విద్య యొక్క వ్యవస్థను డెవలప్ చేసుకోవడానికి విద్యార్థులకు సరైనటువంటి అవకాశాలు కల్పించడానికి ఉపయోగించి మిగతా 20% వాటి శాలరీలు ఆ విద్యను దాన్ని ఎవరైతే మేనేజ్మెంట్ లో వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పేసి 2009 విద్యా హక్కు చట్టం చాలా స్పష్టం చేసింది. కానీ ఈ రోజు నాటి 2009 విద్యా హక్కు చట్టం ఏర్పడి 2010 ఏప్రిల్ 1 నుంచి దాని అమల్లోకి వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కేంద్రంగా ఏర్పడినటువంటి శ్రీ చైతన్య కాలేజీలు మొత్తం కూడా అవి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయి. గవర్నమెంట్ నామ్స్ తో ఎటువంటి సంబంధం లేకుండా ముందస్తుగా అడ్మిషన్ చేస్తున్నాయి. ఇవన్నిటికి ఒక ఎత్తు అయితే వాళ్ళ ర్యాంకుల కోసం, వాళ్ళ విద్యా సంస్థల సుస్థిరపరచుకోవడం కోసం, వాళ్ళ సంస్థను రాష్ట్రంలో నెంబర్ 1గా నిలబెట్టడం కోసం ముడిసరుకుగా పేద మధ్యతరగతిలో ఉన్నటువంటి విద్యార్థులు, అంటే చదువుకునేటువంటి దాంట్లో కొంచెం మెరిట్ కలిగినటువంటి విద్యార్థులు అవుతుంటే వాళ్ళకు గాలం వేసి తీసుకొచ్చి మానసిక ఒత్తిడి పెట్టి ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుకున్నటువంటి విద్యార్థులను ఒక గదిలో బంధించి ఇబ్బంది గురి చేయడం వల్ల వాళ్ళు చనిపోతున్నారు. దీని మీద సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. నా పేరు మస్తాన్, పీడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. తెలంగాణ రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా సిపిఐఎంఎల్ నిడమకసి పార్టీ కార్యాలయంలో పీడిఎస్యు ప్రెస్ మీట్ ని నిర్వహించుకోవడం జరిగింది. మీడియా మిత్రులకి వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ ముందుగాలుగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా 2 లేదా 3 విద్యా సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో ఆ విద్యా సంస్థలలో ఫీజులు కట్టలేక అక్కడున్న యాజమాన్యం, అక్కడున్న ఉపాధ్యాయులు కావచ్చు, అందులో ఉన్న వార్డెన్స్ కావచ్చు ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థుల్ని ఎండలో నిలబెట్టి ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి విద్యార్థుల తల్లి దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. అప్పటికి పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము అనేక మార్లు కలెక్టర్ను కలిసినాం, అనేక మార్లు విద్యాశాఖ అధికారి రవిబాబును కలిసినాం. మేము చర్యలు తీసుకుంటాం అన్నట్టు తప్ప మేము ఇచ్చిన వినతి పత్రాలను కూడా పక్కకేసిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. ఇక్కడ ఉన్న 3 మంత్రులను కూడా బట్టి విక్రమార్కుడిని కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారిని కావచ్చు, పొంగులే శ్రీనివాసరెడ్డి కూడా ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలు రద్దు చేయండి. ఏదైతే ఖమ్మం జిల్లాలో నారాయణ కావచ్చు, ఏదైతే ఎస్ఆర్ ఉన్నాయో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు రద్దు చేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడండి, ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని చెప్పి మేము ఆనాడు కూడా వినతి పత్రాల ద్వారా, ధర్నాల ద్వారా కూడా నిరూపించాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థుల ప్రాణాలను
పోతా ఉంటే ఆ విద్యార్థుల ప్రాణాలకి న్యాయ విచారణ జరిపించాలని చెప్పి నిన్న స్టేట్ కాల్ ఇస్తే నిన్న మేము శాంతియుతంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల ముందు ధర్నా చేస్తుంటే అక్కడున్న యాజమాన్యం కావాలనే పోలీసులనే అడ్డం పెట్టుకొని మమ్మల్ని అరెస్ట్ చేపించి జైల్లో పెట్టిన పరిస్థితి నిన్న కనపడతా ఉంది. అంటే పీడిఎస్ విద్యార్థి సంఘాలని వ్యక్తులుగా మీరు అరెస్ట్ చేయొచ్చు కానీ విద్యార్థి ఉద్యమాలను ఆపలేరని చెప్పి సందర్భంగా కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులకు మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు ఫీజులు అధిక ఫీజులు తీసుకుంటూ ఈ రోజు విద్యార్థుల ప్రాణాలు తీస్తారు, ఇంకెంతమంది విద్యార్థుల ప్రాణాలు తీస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఇప్పటికైనా మీరు ఆలోచించి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు శ్రీ చైతన్య విద్యా సంస్థలు రద్దు చేయాలని చెప్పి వాటిని ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఆ మెయిన్ క్యాంపస్ పక్కనే ఒక కొత్త బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ లో కూడా పైన వర్క్ జరుగుతుంది, మధ్యలో విద్యార్థులు ఉన్నారు, కింద వర్క్ జరుగుతా ఉంది. విద్యార్థులు ఎట్లా చదువుకుంటారు? ర్యాంకుల కోసం ఇరుకిరుకురు గదులో పెట్టి ఈ రోజు మీరు చదివిస్తా ఉన్నారు. ఫుడ్ మంచి పెట్టరు, ఫీజులు ఎక్కువ తీసుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులు వస్తే తల్లిదండ్రుల్ని కలవనీరు. 1 రోజు 2 రోజులు ఫీజులు లేట్ అయితే తల్లిదండ్రులు ఫోన్ చేసి ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు అప్పులు తీసుకొచ్చి కట్టినా కూడా 1000, 2000, 3000 తక్కువ ఉన్నా కూడా విద్యార్థి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. అక్కడ ఉన్న ప్రిన్సిపాల్స్ కావచ్చు, విద్యార్థుల్ని 10th క్లాస్ విద్యార్థుల్ని ఇక్కడ మమతా రోడ్ లో ఉన్న స్కూల్లో 2-3 విద్యార్థులను ఎండలో నిలబెట్టిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది. నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో, మొన్న యోగనందిని ఆత్మహత్య అయితే ఇది ప్రైవేటు ఏదైతే శ్రీ చైతన్య యజమాని హత్య అని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. 8 లక్షలు మీరు ఇస్తారు, 3 లక్షలు ఇస్తారు ఒక్కొక్క విద్యార్థి చచ్చిపోతే. ఎవరికి కావాలి డబ్బులు? విద్యార్థి ప్రాణాలు తీసుకురండి. మీరు ఎందుకు ఒత్తిడి తీసుకొస్తున్నారు? వాళ్ళు చదువుకుంటారు కదా, గవర్నమెంట్ తో కదా మీరు కొట్లాడాలి అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మీరు ఎన్ని అక్రమంగా అరెస్టులు చేపించినా, కేసులు పెట్టించినా విద్యార్థి సంఘం భయపడదు. ఈ శ్రీ చైతన్య ఒకటే కాదు, SR లో కూడా విద్యార్థి ఈ మధ్య కాలంలో విద్యార్థి కూడా చనిపోయారు. ఈ విద్యార్థుల మీద ప్రభుత్వం తక్షణ స్పందించి న్యాయ విచారణ జరిపించాలి, ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి. ఆ కుటుంబంలో విద్యార్థులకి నష్టపరిహారం కాకుండా ఒక కుటుంబంలో ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.